వెనకాల కదిలేదునా పొద్దున్న 10:30 నుంచి మీరందరూ ప్రెస్ అందరూ కూడా గమనిస్తున్నారు. పత్రికల విలేకరుల సమక్షంలోనే ఎన్నోతో కూడా మాట్లాడడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి, బడ్జెట్ మీటింగ్ సమావేశాలు జరపాలి, కుర్చీ కోసం మీటింగ్ హాల్ని బీగం వేసినప్పుడు ఆ మీటింగ్ హాల్ని ఎన్నికలు కూడా కమిషన్ అడిగినా కానీ మీటింగ్ హాల్ తెరవకపోవడం, ఈ నెల 9వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ సమావేశం జరపాలి అన్నప్పుడు మీటింగ్ హాల్ మళ్ళీ తెరవమని చెప్పి రిటర్న్ గా లెటర్ కూడా పెట్టడం జరిగింది. అజెండా సర్వ్ చేసిన తర్వాత కూడా ఏ రోజు కానీ కమిషన్ నాతో ఏ రోజు కానీ డిస్కస్ చేయలేదు. ఎక్కడ పెట్టాలి, యాడ చేయాలి. ఆ తర్వాత మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి మీటింగ్ సజావుగా జరగాలి, ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయాలి. కడప కార్పొరేషన్ లో పెండింగ్ పడినాయి ఎన్నో సమస్యలు ఉంది. శానిటేషన్ ఎక్కడెక్కడ దిగిపోయింది, ప్రజా ఆరోగ్యానికి సమస్యలుగా ఉన్నాయి. ఇమీడియట్ గా దాని మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పి మీటింగ్ కండక్ట్ చేసే ఈ రోజు మీటింగ్ పొద్దున పెద్దంపూర్ మేయర్ గా నన్ను ఇంతవరకు కూడా కమిషనర్ కానీ ఊరు కానీ కలిసకపోయినంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఒకటి ఆలోచన చేయాలి. కడప నగరానికి పెద్దంపూర్ నేను కార్పొరేటర్ లో మెజార్టీ ఉన్నా కానీ ఇంతవరకు కూడా ప్రజాప్రతినిధుల్ని కూడా లెక్క చేయకుండా అధికారులు నియంతగా వివరిస్తున్నారంటే ఒకటి ఆలోచన చేయాలి. ఇది ఒక్కటి ఉదాహరణ. ఫస్ట్ అజెండా ఎంత సిద్ధుందో మాకు మీరు అర్థం చేసుకోవాలి. కడప నగరంలో బలహీన పడవటువంటి మైనారిటీ పిల్లలు అత్యధిక శాతం మా కడప నగరంలో దొరుకుతున్నారు. చాలని స్కూల్స్ లో స్టాఫ్ ఎక్కువ లేనప్పుడు ఆ స్టాఫ్ ను ప్రొవైడ్ చేయాలి. పిల్లలు బాగా ఉన్నత చదువుకోవాలి. కార్పొరేషన్ స్కూల్లో చదువుకున్న వాళ్ళంతా కూడా ఉన్నత చదువుకుని బాగా వాళ్ళ తల్లిదండ్రులకి ఆసరాగా నిలబడాలని 2014 నుంచి మా బాలవర్గ విద్యా వాలంటీర్ని క్రియేట్ చేసి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ కార్పొరేషన్ మాకు ప్రజా సమస్యలపై సిద్ధచూతుంది. మాకు అంటే కడప నగరంలో ఒక 100 మంది విద్యా వాలంటీర్లు అంటే ఒక్కొక్కరికి 9,000 అంటే 12,000 ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేసిన వాళ్ళని సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఎకనామిక్స్ ఫిజిక్స్ సోషల్ ఇలా ఏ సబ్జెక్టులకు కొరత ఉండాలో ఆ కొరతను తీర్చాలని బిఈడి ఎంఎస్సి బిఈడి చదివిన వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ చేస్తూ వాళ్ళకి జీతాలు ప్రొవైడ్ చేసి మా కార్పొరేషన్లో వాళ్ళకి ఇస్తున్నామంటే మా కడప నగరంలో భవిష్యత్ భావి పౌరుల కోసం మేమెంత సిద్ధతో పనిచేస్తామో ఒక తూరు ఆలోచన చేయాలి. ఇంతవరకు కార్పొరేషన్లో భారతదేశంలో ఏ కార్పొరేషన్లో ఇంతవరకు విద్యా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఒక జనరల్ ఫండ్ తీసుకున్నామంటే ఇది కడప నగరం అని చెప్పి పత్రికా కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఎన్ని చర్చకు వస్తాయని చెప్పేసి ప్రజా సమస్యల్ని తీసుకొని రావాలని ఈ చర్చా మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఎన్ని జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేసి భవిష్యత్ తరాల భావిపరక పౌరులు జూన్లో స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. ఆ స్కూల్లో టీచర్ని ప్రొవైడ్ చేయాలనే ఇంత ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా సమస్యలు జరగకూడదనే వాళ్ళు తీర్మానం చేస్తారు. సచివాలయ వార్డు అడ్మినిస్ట్రేటర్గా సెక్రటరీగా
2020 నుండి నిధులు నిర్వహిస్తున్నానని తనకు శ్రీ పివి పూర్ణచంద్రను నూతన కడప నగరపాలక సంస్థ పరిధిలో గల పి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ గారు 40, 42, 44, 45, 47 సంబంధించిన కార్పొరేటర్ వారు మా డివిజన్లో వర్షాకాలం నందు మరియు ప్రతిరోజు వచ్చే ముగినీరు కాలం సాగవ స్కూల్ ప్రకారం నుండి కల్వర్టు ద్వారా 44 డివిజన్లోని ఇక్బాల్ రైస్ మిల్ వరకు దగ్గర ఉన్న ఇలియాస్ రెడ్డి స్ట్రీట్ నుంచి సచివాలయం ప్రకారం ఉన్న వీధి గుండా వరద నీరు వెళ్ళవలను. కానీ ఆ కాలువ చాలా చిన్నది కావున 6 డివిజన్లలో నుంచి వచ్చే వరద నీరు ఈ కాలువ గుండా వెళ్ళటకు చాలా కష్టంగా ఉందని, అంతేకాకుండా ఊరు చెరువు యొక్క అరుగునీరు కూడా వీటి తోడు అనడం వలన పైన తెలిపిన ప్రాంతం మొత్తం నీటిలో మునుగుతుందని, అలాగే నేషనల్ హైవేని మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ వరకు మరియు నీరు నుండి మీద నిలబడుతున్నవి. ఈ సమస్య దాదాపు 30 సంవత్సరాలు ఉందని, దీనివలన డివిజన్లో 40, 44, 45, 46, 47, 48 కూడా ముంపునకు గురవుతుందని, కావున 47 డివిజన్లోని ఇక్బాల్ రైస్ మిల్స్ నుంచి ఐటీ సర్కిల్ నుంచి కాగితాలపేట సర్కిల్ నుండి వరదనీటి బుగ్గవంకులనికి వెళ్ళటకు కొత్త పథకాలు నిర్మించాలని త్వరలో జరగబో జనరల్ బాడీ శ్రీ కొండమల్లి సుందరెడ్డి తేదీ 1/6/2017 ప్రకారం ఒక వాహనం నెలకు బాడగా 35,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా 2025-26 నాకు కూడా ఈ కింద తెలిపిన వెహికల్స్ డిప్యూటీ కమిషనర్ మరియు మున్సిపల్ హెల్త్ కమిషనర్ వారికి బడ్జెట్ లేదు కాబట్టి ఆయన మైదుపూర్లో కూడా చేస్తున్నారు కాబట్టి దీన్ని తిరస్కరిస్తున్నాం. 13 తేదీ 3/1/2020 నాటికి మేము నెంబర్ 229951-D-2023 ప్రభుత్వ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి విభాగం మరియు తేదీ 28/3/2020 నాటికి రిజిస్టర్ నెంబర్ 1402/3/1-2023 కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ విద్యేశ్వరం వారు జారీ చేసిన సబ్సిడేషన్లోని మార్గదర్శక ప్రకారం కడప నగరపాలక సంస్థలోని విధులు నిర్వహించిన 37 మంది ఆఫ్కస్ అవుట్సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మరియు 12 మంది నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మొత్తం 39 మంది యొక్క వారి వివరములు ఆఫ్కా పోస్టుల నందు చేయడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా 60 సంవత్సరాలు వయసు పూర్తి చేస్తున్నందున సదరు సర్కుల ఆధారంగా వారిని పదవి విరమించి నోటీసు జారీ చేయబడింది. పదవి విరమణ కావచ్చు 20 మంది ఆఫ్కాస్ అవుట్సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ మరియు 12 మంది నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ తేదీ 19/12/2020 జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం తీసుకున్న 225వ తీర్మానం అనుగుణంగా కడప నగరపాలక సంస్థలోని ప్రజలపై వీధి కుక్కల బెడదను నివారించుటకు కుక్కల కాటు వల్ల ర్యాబీస్ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా వీధి కుక్కల జనాభా నియంత్రణను సమర్థించడం గాను అమలు చేయటకు కృషి చేయబడుతున్నటువంటి వ్యవసాయము, సహకారము, పశువర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఇండస్ట్రీస్ కామర్స్ శాఖ వారు ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వుల ద్వారా డేటు 21/12/73 నాటి తేదీన గుర్తింపు పొందిన సంతుల జీవన్ కళ్యాణి మరియు డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం కుక్కలను పట్టుకోవడం ఏబీసీ అనిమల్ బర్త్ అండ్ కంట్రోల్ సెంటర్లో చేర్చడం మరియు కట్టుబడి ప్రాంతాలకు సంబంధించి అధ్యక్ష మొత్తం చాలా మీద పేపర్లలో అన్నింటిలో కూడా ఒకతోకలు వచ్చాబట్టి దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద మేము తిరస్కరిస్తున్నాం. ఆమోదించండి. ఎంక్వైరీ నగరపాలక సంస్థ మరియు 20 మంది ఈస్ట్ జోన్ 2వ డివిజన్ నుండి డివిజన్ సమస్యలు ఉంటే చెప్పండి. అందుకే సరైన మేము ప్రజలకు ఏమని చెప్పుకోవాలా? ఈ అధికారులు లేకుండా యాలో కూర్చొని వీధుల్లో సమస్యలు ఉన్నాయి. కడప నగరంలో మా డివిజన్లలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ముగ్గంగా ప్రహారీ కూడా కట్టాము, అప్రోచ్ రోడ్ వేసినాము, కాలువలు కట్టాము. దానికి కనెక్టివ్ రోడ్డు కింద వేస్తగిన లైట్లు స్తంభాలతో వేస్తగిన మా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ పాత బస్ స్టాండ్ నుంచి అట్లా ఇట్లా నాగరాజుపేటకి మన ఐటీఐ సర్కిల్లో పోయేదానికి ఛాన్స్ ఉంది. అది లేకుండా
ఆ విధంగా వాళ్ళు రాకుండా మమ్మల్ని అవమానం పరుస్తున్నారు. అందుకని ఈ విధంగా గతంలో కూడా చెప్పాం, కమిషనర్కి మొన్న కూడా ఇచ్చా, ఈ రోజు వాళ్ళు ఏం చేయడం. అదే కాకుండా నగరంలో అనేక విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు కట్టినాం. ఏదన్నా వాళ్ళని వర్ధంతి కానీ జయంతి కానీ జరిగితే అక్కడ ఉన్నటువంటి పూలదండ వేసి వాళ్ళు శ్రద్ధాంజలి కానీ ఏదైనా కట్టించాలంటే ఇంతవరకు వాళ్ళు చేయడంలా. పక్కన పెడతాను కార్పొరేటర్ ఏది ఇచ్చినా కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి. అదొకటి. ఈ విధంగా వాళ్ళు మా హక్కులను కాలరాస్తున్నారు సార్. తప్పకుండా ఏమున్నాయని అన్ని తీర్మానం చేస్తున్నామా. ఇది కడప నగరంలో స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం కార్పొరేషన్ మీటింగ్ ఈ విధంగా జరుపుకుంటున్నామంటే దౌర్భాగ్యం. మన కడప నగర ప్రజలకి దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజంగా ఎక్కడన్నా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన వాళ్ళు ఒక జనరల్ బాడీ అనేది ఒక అజెండా. ప్రజా సమస్యల మీద కార్పొరేటర్ తన కాలం తిప్పుతాడు. మనకి ప్రజలకి మధ్యన వారిది కార్పొరేటర్ అధికారులు ఉండాలి. అలాంటిది కార్పొరేషన్లో ఈరోజు కార్పొరేటర్లు అధికారులు సమన్వయం పాటించి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సింది పోయి అధికారులు వన్ సైడ్గా ఉండి ఈరోజు ప్రజాప్రతినిధిగా గెలిచిన వాళ్ళకి మాకు ఈ విధంగా అవమానపరచడం అనేది రాష్ట్రంలో ఎక్కడ జరిగిన ఈ కార్పొరేషన్లో నగరంలో మనకి ఈ దుస్థితి దాపరించింది చాలా బాధాకర విషయం. అందరికీ కూడా రాష్ట్రం అంతా జరిగి ఇలాంటి పరిస్థితులు ఏ కార్పొరేషన్ కూడా రావద్దని కూడా మీ హితుబలం ఖచ్చితంగా ఉల్లంఘించినారు కదా. ఖచ్చితంగా కంటెంప్ట్ కోర్టుకు వెళ్తారు అధికారులు. సో ముగ్గురు అధికారులు మీరు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సో దీని మీద యాక్షన్ ఎలా ఉంటుంది? ఒకటి రమేష్, ఇప్పటి వరకు 2024 ఎన్నికల తర్వాత ఈ రోజుకి 1 సంవత్సరం 5 రోజులు అయిందనుకుంటా. మా జనరల్ ఫండ్, మా కార్పొరేషన్ ప్రజాప్రతినిధి ఎన్నికైన మేము ప్రజాప్రతినిధి పిలిచకుండా, నన్ను మేయర్గా ప్రథమ పౌరుని పిలిచకుండా, కార్పొరేటర్గా ఆ డివిజన్ ప్రథమ పౌరుని పిలిచకుండా అధికారులు అటెండ్ కాకుంటే ఎట్లా చేస్తారు ఓపెనింగ్? అధికారులు ఓవర్లుక్ చేసే కదా చేసేది. ఎన్ని అవమానాలు పడాలి మా వాళ్ళు. ఎప్పుడు ఇంతవరకు జర్రా. ఇంతవరకు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్గా మేము 25 మంది 26 మంది మేము జెడ్పీటీసీలో, 25 తెలుగుదేశం, 9 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలు. ఆ రోజు వాళ్ళందరూ గౌరవం ఇచ్చి ఏ జెడ్పీటీసీకి ఆ జెడ్పీటీసీకి గౌరవము అన్నీ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది, ఒక నియంత పరిపాలన జరుగుతుంది. మనం ఎప్పుడో అంటుంటే బీహారో ఒరిస్సానో రాష్ట్రంలాగైతుంది. ఎంతో పీస్ఫుల్గా ఉండే మన ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం అంటారు. ఈరోజు మన అన్నపూర్ణ రాష్ట్రం కాదు, 10 మందికి అన్నం పెట్టే రాష్ట్రం కాదు మంది. రౌడీజాలు, గూండాయిజం, దౌర్జన్యకాండాలు, మానభంగాలు, ఎక్కువ కేసులు ఎవరు బీహార్ ఒరిస్సాను మించిపోయింది మన రాష్ట్రం. ఎక్కడ ప్రజాప్రతినిధికి గౌరవించేది లేదు. ఈరోజు ఖచ్చితంగా మీటింగ్ జరిగింటే ఎన్నో చర్చలు జరిగేటి. మన మహానాడు జరిగింది. నేను మేయర్గా ఫస్ట్ 14 నుంచి కొనసాగేటప్పుడు ఆ రోజు కూడా మా శాసనసభ్యులకి ఇవ్వనప్పుడు మా అందరు కార్పొరేటర్ల అభిష్టం మేరకే, నా సమ్మతికే, మేయర్గా నేను సమ్మతించే వాళ్ళని పైన కూర్చోబెట్టాను. ఎప్పుడు చెప్తున్నా ఎస్, పైన కూర్చోబెట్టింది భారతదేశంలో ప్రథమ వ్యక్తి నేనే కడప నగరంలో. అదే కొనసాగింపు 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా గౌరవిస్తానో అదే విధంగా గౌరవించాలని ఇద్దరు శాసనసభ్యులకి, తెలుగుదేశం శాసనసభ్యులకి మొదట గౌరవించిన వ్యక్తి నేనే. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. జూన్ 4న మొదటి సమావేశం జరిగింది. జూన్ 14న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటి సమావేశంలో పైన కూర్చోబెట్టినప్పుడు నెక్స్ట్ సమావేశంలో ఎందుకు కూర్చోబెట్టలేదని మీరు అడగరే వాళ్ళని, నన్నే అడుగుతారే. ఆగస్ట్ 27 జరిగిన సంఘటన, మా ఇంటి మీద చెత్త
తెలుగుదేశం పార్టీ నాయకులు నా ఇంటి మీద చెత్త వేశారు. ఎక్కడైనా కానీ కార్పొరేషన్లో చెత్త పెట్టి ధర్నా చేస్తారు, కానీ ఒక మేయర్ ఇంటి ముందర ధర్నా చేస్తారంటే నమ్ముతారా? ఎవరన్నా పబ్లిక్ వచ్చే ధర్నా చేసినంటే నమ్ముతారా? మీరందరూ వీడియోలు సమక్షంగా తీశారు, వేసింది ఎవరు అనేది మీరు చూసినారు, మీరు మాట్లాడరు.